ఇండిగో సంస్థ సంక్షోభం కారణంగా చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఇండిగో సంస్థ దిద్దుబాటు చర్యలకు దిగింది. 2025 డిసెంబర్ 3 నుంచి 5 మధ్య జరిగిన విమాన అంతరాయాల కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో పరిహారం ప్రకటించింది. భారీ విమానాశ్రయ రద్దీ, ప్రధాన సిబ్బంది కొరత కారణంగా ఎక్కువ గంటలు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయిన కస్టమర్లకు ఎయిర్లైన్ 10,000 రూపాయల ట్రావెల్ ఓచర్లను అందిస్తోంది. రాబోయే 12 నెలల్లో ఏ ఇండిగో విమానానికైనా ఈ ఓచర్ వాడుకోవచ్చు. కస్టమర్ కేర్ తమ టాప్ ప్రయారిటీ అని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. రద్దయిన విమానాలకు సంబంధించిన రీఫండ్లు దాదాపు ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయని, మిగిలిన రీఫండ్లు త్వరలో పూర్తవుతాయని తెలిపింది. ట్రావెల్ వెబ్సైట్లు లేదా యాప్ల ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీఫండ్ రిక్వెస్ట్లు ఇప్పటికే పంపినట్లు పేర్కొంది. ఎవరైనా ప్రయాణికుల డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే వారు ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి customer.experience@goindigo.in కు ఈమెయిల్ చేయవచ్చని స్పష్టం చేసింది. డిసెంబర్ 3, 4, 5 తేదీలలో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు మాత్రమే ఈ ఓచర్లు అందుతాయని ఎయిర్లైన్ తెలిపింది. అంటే లాంగ్ డిలేస్, ఎయిర్పోర్ట్ లో కన్ఫ్యూజన్, డిస్రప్షన్స్ కారణంగా ఎయిర్పోర్టుల్లో గంటల తరబడి చిక్కుకుపోయిన వారికి మాత్రమే అందుతాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మాండటరీ పేమెంట్ కి దీనికి సంబంధం లేదు. ఈ పరిహారం వేరు. నిబంధనల ప్రకారం డిపార్చర్ కావాల్సిన 24 గంటల లోపు విమానం రద్దు అయితే ఆ రూట్ ఎంత పొడవుగా ఉందనే దాని ఆధారంగా విమానయాన సంస్థలు ప్రయాణికులకు 5,000 నుంచి 10,000 రూపాయల మధ్య చెల్లించాలి. డిసెంబర్ ప్రారంభంలో ఇండిగో వరస్ట్ ఆపరేషన్స్ బ్రేక్ డౌన్స్ ఎదుర్కొంది. సిబ్బంది కొరత కారణంగా డిసెంబర్ 3 నుంచి 9 వరకు భారీగా ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. క్లియర్ అప్డేట్స్ లేకుండా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడంపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిమాండ్ కారణంగా ఇతర సర్వీసులు అమాంతం రేట్లు పెంచేశాయి. అనేక మేజర్ టెర్మినల్స్ రద్దీగా మారాయి. స్మూత్, రిలయబుల్ ఆపరేషన్స్ రీస్టోర్ చేయడానికి కృషి చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. ఇండిగో సంస్థల అంతరాయంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై క్షమాపణలు చెప్పారు. డిసెంబర్ 3న ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇది ఎంత బాధ కలిగించిందో తెలుసు. మమ్మల్ని క్షమించండి. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం. గత వారం రోజులుగా ఇండిగోపై అనేక విమర్శలు వస్తున్నాయి. కొన్ని న్యాయంగా ఉన్నాయి, మరికొన్ని లేవు. ఏం తప్పు జరిగిందో ప్రతి కోణం నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తాం. దాని నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నారు. రీఫండ్లు, ఓచర్లతో ఎయిర్లైన్ నమ్మకాన్ని తిరిగి పొందడానికి చర్యలు ప్రారంభించింది.